హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్న డిష్ పేరు పప్పు పాలకూర. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, తగిన ఆవాలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయ కొంచెం గోలాక ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర మన ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అందులోనే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి, చేసి బాగా కలపాలి. అందులో పాలకూర వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. మంచిగా పప్పు పాలకూర మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ పప్పు పాలకూర ఉడకని కోసం మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. మంచిగా అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది మన ఫైనల్ లుక్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Subscribe to my channel. Thank you. Bye bye.